ఎలా ఉంది సార్ మీ గ్రామానికి ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారా మీకు ఎటువంటి అభివృద్ధి చెందింది? ఏ విధంగా ఉంది? అభివృద్ధి శూన్యం. అభివృద్ధి శూన్యం. పద్దెత్తండు వందలు ఆగుతుంది. ఏం లేదు ఇక్కడ. అభివృద్ధి అనేది లేదు. ఈ పథకాలు ఎటువంటి దేనికి పథకాలు? వీళ్ళు 15 అమ్మఒడని ఇచ్చిండు. స్కూల్ ఫీజులు 40,000 చేశారు. ప్రైవేట్ స్కూల్ అన్ని స్కూళ్ళు చదివించుకోవచ్చు అన్నాడు కదా. వాళ్ళు ఏం చేశారు? ఈ వంతున దాన్ని 40,000 చేశారు. మా తండ్రి బాధ్యతగా కట్టే 25,000 తగ్గల. వాళ్ళని బెనిఫిట్ చేసింది అందులో. గవర్నమెంట్ స్కూల్ అంటున్నారు. గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు పబ్లిక్ పోండి. మీరు ఎక్కడో ఒక స్కూల్ మోడల్గా తీసుకొని ఆయన అన్న చేసింది ఇది చేసింది అనకూడదు. క్లాస్ లెవెల్లో మీరు కూడా చూడండి. లేదు మరి ప్రైవేట్ స్కూల్లో కూడా చదివించుకోవచ్చు అనుకున్నా కానీ ఇవాళ ఎల్కేజీకి 40,000, ఎల్కేజీ యూకేజీకి 40,000 కావడానికి కారణం అమ్మఒడి. ఇద్దరు కన్నడో ఒక్కళ్ళకి ఇస్తుండో ఆ ఒక్కళ్ళకి కూడా ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఇది లేదు చేసిండు. కరెంటు బిల్లు 9 సార్లు పెంచిండు. వ్యవసాయదారుల పరిస్థితి ఏంటి? వ్యవసాయం ఏం చేయాలా? 1600 అమ్ముతుంది ఇవాళ. దీన్ని పట్టించుకున్న నాదులు లేదు. అమ్మఒడి వ్యవసాయానికి 16,000. ఏముందంటే ఎవరికి వాళ్ళ ఆటో వాళ్ళకి 10,000, రైతుకు 12,000. అది మోడీ గారు ఇచ్చిన 6,000, ఈయన 6,000. దేనికి వస్తాయి? ఒక్క గ్రోమోరు 16 ఎంత 1,600 ఒక్కటి. ఎన్ని చేయాలి? పశువులు ఎరువు లేదు. ఏముంది అక్కడ? సబ్సిడీ ఏమి ఇస్తాడో? నువ్వు దాని బదులు సబ్సిడీ ఇయ్యి, మందుకట్లు ఇయ్యి. నువ్వు ఆన్లైన్ అంటున్నావు, గ్రాఫ్ అంటున్నావు, అది అంటున్నావు. వాడికి మందుకట్లు ఉచితంగా ఇయ్యి. కొనుక్కునేది ఏంది? ఆర్బీకే కేంద్రం అని పెట్టిండు. ఆర్బీ కేంద్రంలో మందులు అమ్ముతా అన్నాడు, అదే అన్నాడు. ఈ పశువులకి ట్యాగులు వేసిండు. ఒక్క పశువు చదివితే అగ్రహారంలో ఒక్కడికి ఇన్సూరెన్స్ ఇచ్చింది పాపాన పోలయ్యారా. ట్యాగ్ వేసిండు. ప్రతిదానికి నేను ట్యాగ్ వేసా అంటాడు. ప్రతిదానికి అంటాడు. ఆరోగ్యశ్రీ 25 లక్షలు అంటాడు. నేను చెప్తా, నవరత్నాలకి బొక్కలు చెబుతా నేను. ఆరోగ్యశ్రీ 25 లక్షలు అంటాడు. ఖాళీ రీతేనే ఎత్తను అంటాడు. స్టంట్ ఎత్తే ఇయ్యను అంటాడు. ఓ యాంజియోగ్రామ్కి ఇయ్యడు. మరి 25 లక్షలు దేనికండి? దేనికి? స్థలాలు లేవు అని చెప్పేసి కూడా కొంతమంది. సెంటు స్థలం ఎవరికి ఇచ్చారు? ఎవరికి కొనలా. మా ఊర్లో శూన్యం. ఎవరికి ఇలా ఈ మురికాల్లో అన్నాడు ఇయ్యడో. ఈ ఫీజు రియంబర్స్మెంట్ అని పెట్టాడండి. అమ్మ ఒడని పెట్టి రియంబర్స్మెంట్ పెట్టి డిగ్రీ విద్యార్థులకి స్కాలర్షిప్ వాళ్ళు ఎంత లాస్ పోతున్నారంటే, ఈ కాలేజ్ మేనేజ్మెంట్ ఎంత ఇబ్బంది పెడుతుందంటే, వాళ్ళు ఈ గవర్నమెంట్ వేసేది మనం తల్లుల ఒళ్ళో కాబట్టి వాళ్ళు వెంబడే ముందు ఫీజు కడితే మీరు కాలేజీల్లో మాకు అలౌ చేసుకొని ముందు మా కాడ వసూలు చేస్తున్నారు. అదే ఇంతకుముందు గతంలో స్కాలర్షిప్ వచ్చిందంటే మనతో పని లేదు. మనం ఎగ్జామ్ ఫీజు కట్టుకోవడం, ఎగ్జామ్ రాసుకోవడం అయిపోయేది. అది ఎంత తేలిగ్గా ఉండేదంటే అది గవర్నమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎంత ఘోరంగా వసూలు చేస్తున్నాయంటే మేనేజ్మెంట్లు బలవంతంగా. అదేమంటే తల్లి ఒళ్ళో పడుతున్నాయి, మాకు పడట్లేదు కదా, పడ్డప్పుడు మీరు తీసుకోమన్నారు. పడ్డప్పుడు ఈ లేట్ చేసే లోపల మేము వడ్డీకి తీసుకురావాలి. ఇదేం ఆనందం? ఏమి రియంబర్స్మెంట్ అది? మాకేమన్నా ఆనందం అది? మీ పిల్లలు ఏం చదువుతున్నారు సార్? మా పిల్లలు బీటెక్ చదువుతున్నారు. ఇప్పుడు మీరు ఫేస్ చేశారు ఈ ప్రజెంట్ ఫీజు చేస్తున్నాం. కాలేజీలో ఏం చెప్తున్నారు? మీ సెమిస్టర్ కట్టాలంటే, సెమిస్టర్ రాయాలంటే ఫీజు కట్టాలి. ఫీజు ఎందుకు కట్టాలి? గవర్నమెంట్ వేసినప్పుడు కడతాం. జగనన్న దీవెన, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వేసినప్పుడు కడతామంటే, వేసినప్పుడు మీ అకౌంట్లో పడుతున్నాయి కాబట్టి ప్రజెంట్ కట్టండి, కట్టి మాత్రమే చేరండి అంటున్నారు. అప్పుడు మేము ఎక్కడ తేవాలి? ఆ కాలేజీ ఫీజు ఇద్దరున్నారు, ఇద్దరికి చెరి 50,000 కట్టాలి. నేను ఎక్కడ తేవాలి? అదే గతంలో ఈ ప్రాబ్లం లేదు. వాడు 20,000 ఇచ్చినా 30,000 ఇచ్చినా పేరెంట్స్ ఏదైనా ఉంటే ముందు ప్రిపేర్ అయ్యేవాళ్ళు. 20,000 కట్టాలనుకుంటే ఈ సంవత్సరానికి 20,000 దఫాలుగా కట్టుకునేవాళ్ళు. ఈ రియంబర్స్మెంట్ వల్ల తల్లిదండ్రులు మొత్తం ఇబ్బంది పడుతున్నారు. కాలేజీ మేనేజ్మెంట్ మాత్రమే వీళ్ళు లబ్ధి చేకూరుస్తున్నారు. అంటే ఈ పద్ధతి మార్చాలంటారు? అవును, కంపల్సరీ. ఇది ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా కాలేజ్ ఆ కౌన్సిలింగ్ అప్పుడు ఎప్పుడైతే జీరో ఫీజు అని ఇచ్చారో ఆ ఫీజుని అదే కంటిన్యూ చేయాలి. మళ్ళీ బలవంతంగా తల్లిదండ్రులు చేస్తే స్కాలర్షిప్ ఎందుకండి? మేనేజ్మెంట్ లోకి వెళ్ళిపోతాం కదా. మీ కౌన్సిలింగ్ మీకెందుకు? మేము మంచి కాలేజీకే పోతాం ఆ డబ్బులు కట్టుకునే బదులు. ఇది వచ్చిందో రాదో తెలియదే. విద్యాదానం మేము ఇప్పుడు కడతాం, నువ్వు 2 నెలలకో 3 నెలలకో జీవో చేస్తున్నావు. ఇంతకుముందు ఇది కాదు. సంవత్సరం ఇంటర్మీడియట్ మా పిల్లల్ని కట్టి చదివిస్తే 1,500 కడితే సంవత్సరం తర్వాత అసలు అడగల మమ్మల్ని టీడీపీ గవర్నమెంట్లో. వాళ్ళకి వచ్చిందో రాలేదో మాకు అనవసరం. అది అలా ఉండాలా. విద్య అంటే వైద్యం కూడా అంతే. అది పరిస్థితి.